సంభాల్లో నిజంగానే కల్కి సినిమా చూపెట్టే సినిమాలను ఒక విషయంలో మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఆదిత్య 369 చూసినప్పుడు ఇవన్నీ జరిగిన పని అని అనుకున్నాం. తర్వాత చూస్తే అందరికీ రోగాలు ఇట్లాంటిది కరోనా చూసినప్పుడు అందులోది నిజమైంది కదా అని. అట్లాగే కల్కిది భవిష్యత్తులో అనుకుంటాం. ఎందుకంటే హిందువులకు సంబంధించినటువంటి ప్రార్థనా స్థలాల్ని వేరే వాళ్ళు ఆక్రమించుకుని చివరికి హిందువులు తమ దేవుణ్ణి తాము రక్షించుకోవడం కోసం పోరాడాల్సిన పరిస్థితి వస్తుంది అనేటటువంటిది అందులో ఉన్నటువంటిది. అక్కడ చివరికి హిందూ ప్రార్థనా స్థలాలన్నిటి కూడా అన్య వర్గాలు ఆక్రమించుకున్నాయనడానికి సజీవ సాక్ష్యం ఆ సినిమా చూపెడుతుంటుంది. అది ఎప్పుడో 9000 సంవత్సరం తర్వాత 96లో 96,000 వస్తుందా ఎప్పుడు వస్తుందా అన్నది పక్కన పెడితే ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే సంబాల్లో తాజాగా ఏదైతే ఈ కల్కి అవతరణకి సంబంధించినటువంటి ఆ సినిమా కూడా ఆ సంబాల్లో జామా మసీదు నుండి కేవలం 300 మీటర్ల దూరంలో ఓ పురాతన బావిని కనుక్కున్నారు. దాన్ని పురాతన పుస్తకాల్లో పేర్కొన్న మృత్యు కూపు అని భావిస్తున్నారు. ఈ బావిలో స్నానం చేస్తే మోక్షం లభిస్తుంది అన్నటువంటిది నమ్మకం. ఇప్పుడు అది కూడా పూర్తి చేశారన్నటువంటి విషయం ఇప్పుడు తాజాగా బయటపడింది. ఒక్కోటి ఏదైతే నిశ్శబ్దంగా పూడ్చివేతకి గురైనటువంటి ఈ బావి వయసు 100 సంవత్సరాలు అన్నటువంటి విషయం తేల్చారు. టోటల్గా 2 ఫ్లోర్లు ఉంటుందంటే ఈ బావికి మార్బుల్స్ వేసి ఉన్నాయంటే కంప్లీట్గా 4 రూమ్స్ కూడా బావి లోపల ఉన్నటువంటి పార్ట్స్లో ఉన్నాయట. టోటల్గా ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాటిని తొలగించే కార్యక్రమం ప్రారంభించారు.